10వ తరగతి విద్యార్థులకు శ్రీ సాయి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఇంతకు ముందు మనం వర్గ సమీకరణములు రెండవ భాగంలో ఒక వర్గ సమీకరణాన్ని కారణాంక విభజన పద్ధతిలో ఏ విధంగా సాధించి మూలాలు కనుక్కోవాలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వర్గ సమీకరణములు మూడో భాగంలో అదే అంశం మీద మరి ఒక 2 ఉదాహరణల్ని పరిశీలిద్దాం. ఎందుకంటే సాధారణంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి ఎన్ని ఉదాహరణలు ఎక్కువగా పరిశీలిస్తే అంత మంచిది. అయితే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియో లెసన్స్లో మనం మరొక 2 ఉదాహరణల్ని పరిశీలిద్దాం. జాగ్రత్తగా గమనించండి. మనం ఒక వర్గ సమీకరణాన్ని తీసుకుందాం. x² మైనస్ 4x మైనస్ 21 = 0. ఇది మనకి ఇవ్వబడిన సమస్య. ఇంతకుముందు వర్గ సమీకరణములు రెండో భాగాన్ని మనం పరిశీలిస్తే అందులో మనకిచ్చినటువంటి సమస్యకి ఇక్కడ ఇవ్వబడినటువంటి సమస్యకి తేడాని జాగ్రత్తగా గమనించండి. ఈ సమస్యలో మనకి x యొక్క గుణకం -4, అలాగే స్థిర పదం -21. అంటే x గుణకము రుణ గుర్తుని కలిగి ఉంది, స్థిర పదం కూడా రుణ గుర్తుని కలిగి ఉంది. పైగా ఇది ఒక మోనిక్ వర్గ సమీకరణం. ఇప్పుడు ఇంతకుముందు చర్చించినట్టుగానే ఇందులో ముందుగా మనం x యొక్క గుణకం -4, ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదం -21, ఈ రెండింటినీ కూడా మొత్తముగాను లబ్ధముగాను పరిగణిద్దాం. చూడండి, మొత్తము ఈ మొత్తము అనే అంశంలో x యొక్క గుణకాన్ని తీసుకోవాలని ఇంతకు ముందు చెప్పాను. ఇది మొత్తము అనే అంశం. అలాగే లబ్ధము ఈ అంశంలో మనం స్థిర పదం -21 కాబట్టి దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని అలాగే ఇక్కడున్న లబ్ధాన్ని ఈ రెండింటినీ కూడా మనం PQ అనే 2 వాస్తవ సంఖ్యల కింద విభజించాలి అని నేర్చుకున్నాం. అయితే ఆ PQ అనే 2 వాస్తవ సంఖ్యల్ని కలిపితే మొత్తము -4 ఏర్పడాలి. అంటే x యొక్క గుణకము ఏర్పడాలి. మరి అదే PQ అనే 2 వాస్తవ సంఖ్యల్ని గుణిస్తే లబ్ధము స్థిర పదం -21 ఏర్పడాలి అని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటినీ మనం PQ అనే 2 వాస్తవ సంఖ్యల కింద విభజించాలి. చూడండి, ఆ విభజన ఎలా చేయాలో గమనిద్దాం. ఇక్కడ ఈ 2 వాస్తవ సంఖ్యలకి 2 ప్లేసెస్ ఏర్పాటు చేద్దాం. PQ 2 వాస్తవ సంఖ్యలు. ఈ 2 వాస్తవ సంఖ్యల్ని కలిపితే x గుణకం -4 రావాలి. ఈ 2 వాస్తవ సంఖ్యల్ని గుణిస్తే లబ్ధము
స్థిర పదం -21 రావాలి. అది మన ముందున్న సమస్య. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ లబ్ధము -21 రావాలి అంటున్నారు. అంటే రుణ సంఖ్య రావాలన్నమాట. మరి రెండు సంఖ్యల్ని మనం గుణించినప్పుడు ఏర్పడేటటువంటి లబ్ధము రుణ సంఖ్య అవ్వాలంటే ఆ రెండు సంఖ్యల్లోనూ ఏదో ఒక సంఖ్య తప్పనిసరిగా రుణ సంఖ్య అయి ఉండాలి. ఇది మీ అందరికీ కూడా బాగా తెలుసున్న విషయమే, చిన్న తరగతుల్లోనే నేర్చుకుంటారు. ఎందుకంటే ఒక సంఖ్య రుణ సంఖ్య అయ్యి మరొక సంఖ్య ధన సంఖ్య అయితే అప్పుడు ఆ రెండింటినీ మల్టిప్లై చేసినప్పుడు ఏర్పడే సంఖ్య రుణ సంఖ్య అవుతుంది. ఈ విషయం మీకు 6వ క్లాసు 7వ క్లాసుల్లోనే బాగా నేర్పుతారు. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, లేక ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. కాబట్టి రెండు సంఖ్యల యొక్క, రెండు వాస్తవ సంఖ్యల యొక్క లబ్ధము రుణ సంఖ్య అవ్వాలంటే కంపల్సరీగా, తప్పనిసరిగా ఆ రెండు సంఖ్యల్లోనూ ఒక సంఖ్య రుణ సంఖ్య అయి ఉండాలి, మరొక సంఖ్య ధన సంఖ్య అయి ఉండాలి. అయితే మరి ఆ రెండింట్లోనూ ఏది రుణ సంఖ్య అవ్వాలి, ఏది ధన సంఖ్య అవ్వాలి అనేది ప్రస్తుతం మనం ఇక్కడ చెప్పట్లేదు. ఒక సంఖ్య మాత్రం రుణ సంఖ్య అయి ఉండాలి, మరొక సంఖ్య ధన సంఖ్య అయి ఉండాలి. ఎందుకంటే వాటి లబ్ధము రుణ సంఖ్య అవ్వాలి కాబట్టి. సో మనం ఏం చేద్దామంటే ఒక సంఖ్యకి రుణ గుర్తుని, మరొక సంఖ్యకి ధన గుర్తుని పెడదాం. ఇప్పుడు ఈ రెండింటినీ మల్టిప్లై చేస్తే కంపల్సరీగా లబ్ధము రుణ సంఖ్య ఏర్పడుతుంది, అందులో ఏ అనుమానం లేదు. సరే, ఇంక ఈ మొత్తాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ లబ్ధంలో ఈ గుర్తుని వదిలిపెట్టండి, ఎందుకంటే ఆల్రెడీ గుర్తు గురించి మనం డిస్కస్ చేసేసాం. మరి ఇంకా ఇక్కడ పరిమాణం 21, దాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ 21ని మనం రెండు సంఖ్యల యొక్క లబ్ధముగా రాయాలి. అంటే మనం 21వ ఎక్కం వచ్చేలాగా చదివితే ఒక 21 అది ఇక్కడ రాద్దాం. ఒక 21 1 ఇంటూ 21. మరి నెక్స్ట్ 2 తోటి 21 రాదు కనుక బేస్ సంఖ్య కాబట్టి 21, 2ని వదిలిపెట్టేయండి. నెక్స్ట్ 3 ట్రై చేద్దాం. 3 ఏళ్ళు 21 కాబట్టి 3 ఇంటూ 7 21. నెక్స్ట్ 4 సరి సంఖ్య కాబట్టి 21 వచ్చే ప్రశ్న లేదు. అలాగే 5 కూడా బేస్ సంఖ్య అయినప్పటికీ దాంతో 21 లబ్ధం వచ్చేలాగా మనం రాయలేము. 6 కూడా కుదరదు. ఇక మరి నెక్స్ట్ మళ్ళీ చూస్తే 7 కదా, అంటే మళ్ళీ 7 ఈ పక్కకు వచ్చి 7 3 21 వస్తుంది. అంటే మళ్ళీ వచ్చిన సంఖ్యలే తిరిగి మళ్ళీ వస్తాయి. అంటే ఒక 21 21, 3 ఏళ్ళు 21, మళ్ళీ 7 3 21, 21 21 అని చెప్పి ఇంకా మనం ఆ రెండింటినీ వదిలిపెట్టేద్దాం, ఎందుకంటే దీన్నే మళ్ళీ రివర్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ 2 భాగాలు తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మొట్టమొదట జంటని చూడండి. 1 21, ఒక 21 దీన్ని తీసుకుని మనం ఇందులో అలాగే ఈ పక్కన ఈ 2 చోట్ల ఈ 2 సంఖ్యల్ని రాయాలి. అయితే ఈ రాసేటప్పుడు కొద్దిగా కామన్ సెన్స్ జాగ్రత్తగా ఉపయోగించండి. ఎలాగంటే ఇక్కడ మొత్తము రుణ సంఖ్య రావాలి, మరి 2 సంఖ్యలు వాస్తవ సంఖ్యల్ని కలిపినప్పుడు మొత్తము రుణ సంఖ్య రావాలంటే
మరి పెద్ద సంఖ్య రుణ గుర్తుని కలిగి ఉండాలా లేక చిన్న సంఖ్య రుణ గుర్తుని కలిగి ఉండాలా, ఇది ఇక్కడ మనం నిర్ణయించాలి. ఉదాహరణకి మనం చిన్న సంఖ్యని రుణ సంఖ్య కింద తీసుకుని పెద్ద సంఖ్యని ధన సంఖ్య కింద తీసుకుంటే అప్పుడు మరి మొత్తము తప్పనిసరిగా ధన సంఖ్య అవుతుంది. ఎందుకంటే -1 + 21 కలిపితే మనకి +20 ధన సంఖ్య ఏర్పడుతుంది, అంతేగాని రుణ సంఖ్య ఏర్పడదు. కాబట్టి రెండు సంఖ్యల యొక్క మొత్తము రుణ సంఖ్య అవ్వాలి అంటే ఆ రెండు సంఖ్యల్లోనూ పెద్ద వాస్తవ సంఖ్య రుణ గుర్తుని కలిగి ఉండాలి, చిన్న వాస్తవ సంఖ్య ధన గుర్తుని కలిగి ఉండాలి. సో ఈ మొట్టమొదటి భాగంలో పెద్ద సంఖ్యని వేసుకోవాలి, ఈ రెండో భాగంలో చిన్న సంఖ్యని వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం 21ని పట్టుకొచ్చి ఇక్కడ వేసామనుకోండి, అప్పుడు అది -21 అవుతుంది, ఇదేమో +1 అవుతుంది. నేను ఇందాకనే చెప్పాను -21 + 1 ఈ రెండు కలుపుకుంటే మీకు ఇక్కడ x యొక్క గుణకం -4 వస్తుందా అంటే డెఫినెట్గా రాదు. ఎందుకంటే -21 + 1 కలిపితే -20 అవుతుంది. అందువల్ల మనకి ఈ జంట పనికి రాదు, తీసేయండి. కాబట్టి ఈ జంటను తొలగించేద్దాం. ఇంకా మరి మన దగ్గర ఉన్న జంట ఒకటే 3 × 7. ఈ రెండు గుణించుకుంటే 3 × 21 తప్పనిసరిగా సరిపోతుంది. అయితే దేనికి రుణ గుర్తు పెట్టాలి, దేనికి ధన గుర్తు పెట్టాలి మీకు ఇప్పుడే చెప్పాను. రెండు వాస్తవ సంఖ్యల యొక్క మొత్తము రుణ సంఖ్య అవ్వాలంటే ఆ రెండింట్లోనూ పెద్ద అంటే ఎక్కువ విలువ ఉన్న వాస్తవ సంఖ్యకి రుణ గుర్తు ఉండాలి, తక్కువ విలువ ఉన్న వాస్తవ సంఖ్యకి ధన గుర్తు ఉండాలి. దాన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే ఇక్కడ పెద్ద సంఖ్య 7 కాబట్టి ఇక్కడ 7 రాద్దాం, ఇక్కడ చిన్న సంఖ్య 3 కాబట్టి ఇక్కడ 3 రాద్దాం. ఇప్పుడు ఈ రెండు కలిపితే x యొక్క గుణకం -4 వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. చూసుకోండి, -7 + 3 కలిపితే -4. తర్వాత మరి లబ్ధము ఈ రెండింటిని గుణిస్తే లబ్ధము -21 వస్తుందా? ఇంతకు ముందే చర్చించాం. -+-7 3 21. కాబట్టి ఈ జంట -7 + 3 అనే సంఖ్యల యొక్క జంట ఈ రెండు నియమాల్ని కూడా తృప్తిపరిచింది. అంటే వాటిని కలిపితే x యొక్క గుణకం, x పదము యొక్క గుణకం వచ్చింది. అలాగే వాటిని గుణిస్తే మనకు కావలసిన స్థిర పదం -21 కూడా వచ్చింది. అందువల్ల మనం ఈ జంటని, ఈ వాస్తవ సంఖ్యల జంటని PQ కింద మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, దేర్ఫోర్ x² అందులో మార్పేమీ లేదు. ఇక్కడ ఈ -4x అనే పదాన్ని మనం ఈ రెండు సంఖ్యల మొత్తము పదం వచ్చేలాగా రాసుకుంటాం కనుక దీన్ని ఎలా రాయాలి? -7x + 3x అంటే -4ని -7 + 3 సంఖ్యల మొత్తం కింద విభజించామన్నమాట. తర్వాత ఈ -21 అనే స్థిర పదాన్ని అదేవిధంగా ఉంచేద్దాం. సో మరి మీ అందరికీ కూడా ఈ విభజన అర్థమైందని అనుకుంటాను.
ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ఈ రెండు పదాలు ఒక సమూహంగాను, అలాగే ప్లస్ 3x మైనస్ 21 మరి ఒక సమూహంగాను పరిగణించి ఈ మొదటి సమూహంలోంచి ఎక్స్ని కామన్ తీసేస్తే ఎక్స్ ఇంటూ ఇది ఎక్స్ మైనస్ 7 అనే రూపంలోకి వస్తుంది. అలాగే ఇక్కడ ప్లస్ 3 అనే సంఖ్య ఇక్కడ మరి మైనస్ 21 దానిలో మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 3 21 కనుక మనం ఇక్కడ ప్లస్ 3ని కామన్ తీసేస్తే అప్పుడు ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఈ మైనస్ 21ని మైనస్ 7 ఇంటూ ప్లస్ 3 కింద విడగొట్టాం కనుక ఈ ప్లస్ 3ని ఎప్పుడైతే ఇక్కడ నువ్వు కామన్ రాసావో అప్పుడు ఇంకా లోపల నీకు మైనస్ 7 మిగులుతుంది. సో ఇక్కడ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ వివరణని ఇక్కడి నుంచి తొలగించేద్దాం. ఇప్పుడు దీన్ని పరిశీలించండి. అంటే మనం మొదటి సమూహంలోంచి ఎక్స్ని కామన్ రాసాం, అప్పుడు ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 7 అనే రూపంలోకి వచ్చింది. రెండవ సమూహంలో ప్లస్ 3 కామన్ రాసాం, అప్పుడు ఇది 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 7 అనే రూపంలోకి వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే ఉంది. ఇప్పుడు ఈ రెండు మొత్తం సమీకరణాన్ని మీరు పరిశీలిస్తే రెండు చోట్ల ఎక్స్ మైనస్ 7 రెండు పదాల్లోనూ ఉంది కాబట్టి మనం ఆ రెండు పదాల్లోంచి ఎక్స్ మైనస్ 7ని కామన్ రాస్తే అప్పుడు మనకి మొదటి పదంలో ఎక్స్, రెండవ పదంలో ప్లస్ 3 ఏర్పడతాయి. సో అప్పుడు మనకి ఇచ్చిన సమీకరణం ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అనే కారణాంకముల లబ్ధముగా ఏర్పడింది. ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మనకిచ్చిన ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణాన్ని మనం ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనే కారణాంకముల లబ్ధం ఉన్నటువంటి సమీకరణం కింద మార్చామన్నమాట. ఇవి రెండు కూడా రెండు రేఖీయ బహుపదులు అవుతాయి. మరి ప్రథమ పరిమాణ బహుపదుల కింద విడగొట్టామన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, ప్రాబ్లంలో రెండో భాగంలో మనం చర్చించుకున్నాం. రెండు సంఖ్యల లేక రెండు రాసుల యొక్క లబ్ధము 0 అవ్వాలి అంటే ఆ రెండు రాసుల్లోనూ తప్పనిసరిగా ఒక రాశి 0 అవ్వాలి, లేదా రెండు రాసులు 0 అవ్వచ్చు. కాబట్టి మనం ఆ నియమాన్ని ఇక్కడ ఆపాదిస్తే మనకి ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రెండు ప్రథమ పరిమాణ సమీకరణాలు లీనియర్ ఈక్వేషన్స్ ఏర్పడతాయి అన్నమాట. ఇదేమో ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సాధారణంగా ఇరువైపులా ప్లస్ 7ని కలిపితే ఎక్స్ 1 ఎడం చేతి వైపున మిగులుతుంది, అలా అయినా చెప్పచ్చు. లేక ఈ మైనస్ 7ని మనం కుడి చేతి వైపుకి మార్పు చేస్తే అప్పుడు అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనే రూపంలోకి వస్తుంది. అంటే ఎక్స్ విలువ 7 వచ్చిందన్నమాట. లేదా ఇక్కడ కూడా ఇరువైపులా -3 కలపడం ద్వారా మనం ఎక్స్ ఒక్కదాన్ని ఎడమవైపుని మిగల్చవచ్చు, లేదా ఈ +3ని కుడి చేతి పక్కకి మార్పు చేయడం ద్వారా ఆ విధంగా కూడా చెప్పచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. సో మనకిచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ -4x -21 అనే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణాన్ని మనం సాధిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7,
లేదా x -3 అనే రెండు సాధనలు మనకి లభించాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఇక్కడ x 7 లేదా x -3 ఈ రెండింటిని ఏమంటారని చెప్పుకున్నాం? ఇచ్చినటువంటి ఈ వర్గ సమీకరణానికి మూలాలు అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మూలాలు ఏమొచ్చాయి మనకి? ఒకటి 7, రెండవది -3. ఈ విధంగా మనకి రెండు మూలాలు లభించాయి అన్నమాట. సో ఒక వర్గ సమీకరణం, ఇక్కడ మనం తీసుకున్న వర్గ సమీకరణం మోనిక్ వర్గ సమీకరణం. మనం తర్వాత ఉదాహరణల్లో నెక్స్ట్ పాఠాల్లో సాధారణ వర్గ సమీకరణాలను కూడా ఎలా సాధించాలో నేర్చుకుందాం. ప్రస్తుతానికి మోనిక్ వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు దాన్ని కారణాంక విభజన చేసి సాధన లేక మూలాలు ఎలా కనుక్కోవాలో ఈ ఉదాహరణ ద్వారా చూపించడం జరిగింది. మరి మరొక ఉదాహరణను కూడా ఈ సందర్భంలో తీసుకుని మరొక సమస్యను కూడా సాధిద్దాం. అప్పుడు మీకు ఇంకా బాగా అవగాహన అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక మోనిక్ వర్గ సమీకరణాన్ని తీసుకుని దాన్ని కూడా కారణాంక విభజన పద్ధతిలో ఏ విధంగా సాధించి మూలాలు కనుక్కోవాలో నేర్చుకుందాం. జాగ్రత్తగా గమనించండి. x² ప్లస్ 4x మైనస్ 60 = 0. ఇది మనకిచ్చినటువంటి మోనిక్ వర్గ సమీకరణము. ఇప్పుడు ఈ మోనిక్ వర్గ సమీకరణాన్ని కారణాంక విభజన పద్ధతిలో ఎలా సాధించాలో నేర్చుకుందాం. మరి మొట్టమొదట సాధనలోకి వెళ్ళేటప్పుడు చెప్పాను, x యొక్క గుణకాన్ని మొత్తముగాను స్థిర పదాన్ని లబ్ధముగాను వచ్చేలాగా పరిగణించాలి. కాబట్టి ఇక్కడ రాసుకుందాం. మొత్తము, ఇక్కడ లబ్ధము, ఈ రెండు పదాలు రాసుకున్నాం. మొత్తము దగ్గరేమో x యొక్క గుణకం వేయాలి, అంటే +4. ఈ సమీకరణంలో x యొక్క గుణకం +4. మరి లబ్ధం ఎంతో జాగ్రత్తగా గమనించండి, -60. ఇది ఈ సమీకరణంలో లబ్ధం అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం పరిగణించి ఈ మొత్తాన్ని లేక లబ్ధాన్ని మనం ఏం చేయాలి? PQ అనే రెండు వాస్తవ సంఖ్యల కింద విభజించాలి. ఆ రెండు వాస్తవ సంఖ్యల్ని కలిపితే మొత్తము +4 అంటే x యొక్క గుణకం ఏర్పడాలి. మరి ఆ రెండు వాస్తవ సంఖ్యల్ని గుణిస్తే లబ్ధము -60 అంటే మనకిచ్చిన సమీకరణంలో స్థిర పదం ఏర్పడాలి. ఓకే, ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. దీన్ని రెండు వాస్తవ సంఖ్యల యొక్క విభజన కింద చూపిద్దాం. ఇది ఒక స్థానం, ఇది రెండో స్థానం. ఇప్పుడు మనం ఇందాక సమస్యలో కూడా చర్చించుకున్నాం. చూడండి, ఇక్కడ లబ్ధము -60 వచ్చింది. రెండు వాస్తవ సంఖ్యల యొక్క లబ్ధము రుణ సంఖ్య అవ్వాలి అంటే ఆ రెండు వాస్తవ సంఖ్యల్లోనూ తప్పనిసరిగా ఒక వాస్తవ సంఖ్య రుణ గుర్తుని కలిగి ఉండాలి. ఎందుకంటే +× - అవుతుంది, లేక -× అవుతుంది. అందువల్ల కంపల్సరీగా రెండు వాస్తవ సంఖ్యల్లో ఒక వాస్తవ సంఖ్య రుణ సంఖ్య అయినప్పుడే వాటి యొక్క లబ్ధము రుణ సంఖ్య అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ రెండు ప్లేసెస్లోనూ ఒకదానికి మైనస్
మరొక దానికి ప్లస్ గుర్తుని ఏర్పాటు చేద్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం, మనకిచ్చినటువంటి లబ్ధములో గుర్తుని వదిలిపెట్టి సంఖ్యని తీసుకుందాం. సంఖ్య ఇక్కడ ఎంత ఉంది? 60. కాబట్టి ఇక్కడ 60ని తీసుకోండి. ఇప్పుడు ఈ 60ని మనం రెండు సంఖ్యలు గుణించుకుంటే వచ్చే లబ్ధము కింద విడగొట్టాలి. రెండు సంఖ్యల యొక్క లబ్ధము కింద రాయాలి. సో జాగ్రత్త అండి. ఒక 60 60 1 × 60 అన్నమాట. ఇది మనకి 60వ ఎక్కం జ్ఞాపకం రావాలి. ఒక 60 60 1 × 60 రెండుతోటి వస్తుందా? డెఫినెట్గా. 2 30లు 60. ఓకే. మరి 3 తోటి కూడా వస్తుంది. 3 20లు 60. బాగుంది. 3 20లు 60. మరి 4 తోటి వస్తుందా? డెఫినెట్గా. 4 15లు 60. 15 4లు లేక 4 15లు 60. మరి 5 తోటి కూడా వస్తుంది. 5 12లు 60. చూడండి ఎన్ని జంటలు ఏర్పడుతున్నాయో చూడండి. ఒక 60 60, 2 30లు 60, 3 20లు 60, 4 15లు 60, 5 12లు 60. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉంది ఒకటి. ఏమిటది? 6 10లు 60. ఇప్పుడు దీని తర్వాత మనం పరిశీలిస్తే 7 తోటి 60 రాదు, 8 తోటి కూడా 60 రాదు, 9 తోటి కూడా 60 రాదు. మరి మళ్ళా 10 తోటి వస్తుంది. మళ్ళా ఈ జంటలే తిరగబడతాయి అన్నమాట. 10 6లు 60, 12 5లు 60, 15 4లు 60, 23లు 60, 32లు 60, 61లు 60. మళ్ళీ అవే సంఖ్యలు జతలు తిరగబడతాయి. కాబట్టి ఇంకా అవి రాయక్కల్లా. ఎందుకంటే మనం ఒక జత సంఖ్యల్ని రాసుకుంటూ వెళ్ళాం కనుక మళ్ళీ రాసినవే రాసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ జంటల్లో మనకి ఇక్కడ మొత్తము +4 వచ్చేలాగా ఏ జంట సరిపోతుందో చూడాలి. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, వీటిల్లో మరి ఇక్కడ మొత్తము ధన సంఖ్య రావాలి. ఇందాకనే చెప్పుకున్నాం, లబ్ధము రుణ సంఖ్య రావాలంటే ఒకదానికి మైనస్ మరొక సంఖ్యకి ప్లస్ గుర్తు ఉండాలి. మరి ఇక్కడ మొత్తము +4 రావాలంటే అప్పుడు ఏమిటి? ఇప్పుడు ఈ రెండు సంఖ్యల్లోనూ మరి ఏ సంఖ్య పెద్దదయ్యి ఉండాలి, ఏ సంఖ్య చిన్నదయ్యి ఉండాలి? అంటే ధన సంఖ్య పెద్దది కావాలా, రుణ సంఖ్య పెద్దది కావాలా? అది ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి రుణ సంఖ్య పెద్దది, ధన సంఖ్య చిన్నది విలువలో అని అనుకున్నట్టయితే మరి ఎక్కువ విలువ అంటే ఇక్కడ రుణ సంఖ్య పక్కన పెద్ద సంఖ్య రాసి ధన గుర్తు పక్కన చిన్న సంఖ్య రాసాము అనుకోండి, ఆ రెండింటినీ కలిపితే మనకి రుణ సంఖ్య ఏర్పడుతుంది. అలా కాకుండా మనకి కావలసిన మొత్తము ఇక్కడ ధన సంఖ్య రావాలి. కాబట్టి ఈ పెద్ద ఎక్కువ విలువ ఉన్న సంఖ్యలు ధన గుర్తుని, మరి తక్కువ విలువ ఉన్నటువంటి ఈ సంఖ్యలు రుణ గుర్తుని కలిగి ఉంటే అప్పుడు ఇక్కడ మొత్తము ధన సంఖ్య అవుతుంది అని మీరు గమనించాలి. ఇది మీకు చాలా చిన్న తరగతుల్లోనే చెప్తారు, 6వ క్లాసు అలాగే 7వ క్లాసులో చెప్తారు. ఇక్కడ ఎక్కువ వివరణ అనవసరం. సరే, సో ఇప్పుడు ఉదాహరణకి జాగ్రత్తగా గమనించండి. +4 రావాలి కలుపుకుంటే. మరి +60 -1 కలిపితే +59. కాబట్టి ఇది మనకి సరిపోదు. మరి +30 -2 కలిపితే +28. ఇది కూడా మనకి సరిపోదు. మరి +20 -3 కలిపితే +17. ఇది కూడా సరిపోదు.
+4 రావాలి, జ్ఞాపకం పెట్టుకోండి కలిపినప్పుడు. +15 -4 ఈ రెండు కలిపితే +11. కాబట్టి ఇది కూడా సరిపోదు. మరి ఈ జంట చూడండి, ధన గుర్తున్న 12 +12 మరి -5 తీసుకున్నట్టయితే +12 -5 ఈ రెండింటి యొక్క మొత్తము +7 అవుతుంది. అందువల్ల ఇది కూడా మనకి అనవసరం, ఎందుకంటే +4 రావాలి మొత్తం. మరి చివరి జంట చూడండి, +10 -6 కలపండి. వచ్చిందా? +4 డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఈ స్థానంలో 10, ఇక్కడున్న స్థానంలో 6 అంటే విలువలు అన్నమాట. ఆల్రెడీ గుర్తులు మనం రాసేసాం. -6 +10 సరిపోయిందా? ఈ రెండింటిని కలపండి. -6 +10 ఈ రెండింటి యొక్క సంఖ్యల మొత్తము +4. అలాగే ఈ రెండింటిని గుణించండి. -6 +10 60. కాబట్టి ఈ -6 +10 అనే జంట మనకి 2 నియమములని తృప్తిపరిచిందనమాట. అంటే ఈ జంట యొక్క మొత్తము +4 అంటే x యొక్క గుణకాన్ని ఇచ్చింది. అలాగే ఈ 2 సంఖ్యల యొక్క లబ్ధము -60 అంటే స్థిర పదాన్ని ఇచ్చిందనమాట. కాబట్టి ఈ జంట మనకి సరిపోతుందిగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి x పదాన్ని ఈ 2 సంఖ్యల మొత్తం కింద రాద్దాం. మీరే చెప్పండి. x² ఇక్కడ +4xని ఏ విధంగా రాయాలి? -6x +10x -60 = 0. అంటే ఇక్కడ ఈ +4xని -6x +10x కింద విభజించుకున్నాం అన్నమాట. మరి ఇంకా దీని అవసరం మనకి లేదు, దీన్ని తొలగించేద్దాం. ఇప్పుడు ఈ మొట్టమొదట ఉన్న 2 పదాలు ఒక సమూహం కింద, తర్వాత వచ్చిన 2 పదాలు మరొక సమూహం కింద తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ 2 పదాల్లోంచి మనం కామన్ తీయగలిగే అంశం ఏమిటో చూడండి. x కామన్ తీయచ్చు. కాబట్టి మనకి దీన్ని x × x - 6 లేదా x ఆఫ్ x - 6 బ్రాకెట్లో x - 6 మిగులుతుంది. అలాగే ఇక్కడ 10 60లో మరి 6 సార్లు పోతుంది కాబట్టి ఇక్కడ +10ని కామన్ తీసినట్టయితే మనకి బ్రాకెట్లో x - 6 మిగులుతుంది అన్నమాట. కాబట్టి ఈ మొదటి 2 పదాల్లోంచి x అనే అంశాన్ని కామన్ తీసాం, బ్రాకెట్లో x - 6 వచ్చింది. అలాగే తర్వాత 2 పదాల్లోంచి +10ని కామన్ తీసాం, x - 6 = 0. ఇప్పుడు ఈ మొత్తం సమీకరణంలో ఇక్కడ ఈ 2 పదాలు x - 6 2 చోట్ల ఉంది కాబట్టి మనకి x - 6ని కామన్గా వ్రాసినట్టయితే అప్పుడు బ్రాకెట్లో మనకి x + 10 = 0. అంటే ఇక్కడ మొట్టమొదటి పదంలో x, తర్వాత పదంలో +10 లోపల మిగులుతాయి అన్నమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఇందాకట్లాగే 2 రాసుల యొక్క లబ్ధము 0 అయింది. మరి 2 వాస్తవ సంఖ్యలు లేక రాసుల యొక్క లబ్ధము 0 అయితే ఆ 2 రాసుల్లోనూ ఒక రాశి తప్పనిసరిగా 0 అవ్వాలి, లేదా 2 రాసులు 0 అవ్వచ్చు. అందువల్ల దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం? x - 6 = 0 లేదా x + 10 = 0 అని రాస్తాం. ఇప్పుడు ఇవి 2 కూడా 2 లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి, రేఖీయ సమీకరణాలు. ఇవి ప్రథమ పరిమాణ సమీకరణాలు కాబట్టి ఇందులో మనం
ఇక్కడ ఇరువైపులా +6 కలపండి అని చెప్పొచ్చు. లేక ఈ -6ని కుడి చేతి వైపుకి మారిస్తే x = 6 అవుతుంది. లేదా ఇక్కడ కూడా ఇరువైపులా -10 కలపండి అని చెప్పొచ్చు. లేక +10ని కుడివైపుకి మార్చండి అంటే -10 అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణానికి మూలాలు గమనించండి. మూలాలు = 6, -10. కాబట్టి మనకిచ్చినటువంటి మోనిక్ వర్గ సమీకరణం x² + 4x - 60 = 0. దీనికి సాధనలు 6 - 10 అంటే మూలాలు 6 - 10 ఈ రెండు వచ్చాయి అన్నమాట. దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లెక్క మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మనం మొదటి భాగంలో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 4 ఎక్కువ, దాని వైశాల్యము 60 చదరపు యూనిట్లు అయితే దాని పొడవుని వెడల్పుని కనుక్కోండి అని మనం ఒక లెక్క చెప్పుకున్నాం. దానికి సొల్యూషన్ సాధన కనుక్కునేటప్పుడు మనకి ఈ విలువలు అవసరం అవుతాయి అన్నమాట. అది చర్చించినప్పుడు మళ్ళీ మనం దీని గురించి చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఈ విధంగా మరి మోనిక్ వర్గ సమీకరణములు ఇచ్చినప్పుడు కారణాంకాల విభజన పద్ధతిలో వాటికి మూలాలు ఏ విధంగా కనుక్కోవాలి, మీకు ఈ యొక్క ఉదాహరణలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇందులో ఏ అనుమానం ఉన్నా మీకు సంబంధించిన ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి. మళ్ళీ వచ్చే పాఠంలో సాధారణ వర్గ సమీకరణాలు ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ x² గుణకం ఉన్నప్పుడు +1 కాకుండా వేరే గుణకాలు ఉన్నప్పుడు ఏ విధంగా కారణాంక విభజన చెయ్యాలి అనే దాని మీద మనం కొన్ని సమస్యల్ని సాధిద్దాం. థ్యాంక్ యూ.